నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. హైడ్రా పేరుతో రూపాయలు 20 లక్షలు చీటింగ్ చేసిన ఫిజియోథెరపీ డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా డికాయ్ ఆపరేషన్ లో నిందితుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బండ్ల విప్లవ్ సిన్హా తండ్రి వీరయ్య, వయసు 42 సంవత్సరాలు, ఇంటి నంబర్ 61 సాయి విల్లాస్ కాలనీ, అమీన్పూర్ గ్రామం మరియు మండలం, సంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటూ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఇతని సొంత గ్రామం ఖమ్మం పట్నం మరియు జిల్లా. గత 7 సంవత్సరాలుగా అమీన్పూర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉండేవాడు. అమీన్పూర్ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల మాదిరిగా ఖరీదైన ఇళ్లలో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని అమీన్పూర్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించగా ఇక్కడ ఎక్కువగా నాన్ లోకల్ ఉండి మరియు ప్రభుత్వ స్థలాల్లో FTL మరియు బఫర్ జోన్లలో అక్రమ ఇండ్ల నిర్మాణాలను చేపట్టడం గమనించి వారిని ఎలాగైనా బెదిరిస్తే వారి వద్ద నుండి అధికంగా డబ్బులు వసూలు చేయవచ్చని నిర్ణయించుకొని అతని ఇంటికి సోషల్ వర్కర్ యాక్టివిస్ట్ అని ఫ్లెక్సీ పెట్టుకొని ఈ ప్రెస్ మీట్ నందు అదనపు ఎస్పీ ఏ సంజీవరావు, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, సీరియస్ ఇన్స్పెక్టర్ మల్లేశం, ఎస్పీ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ తదితరులు ఉన్నారు. హైడ్రా అనే కొత్త ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ FTL పరిధిలో మరియు బఫర్ జోన్ లో ఉన్న అక్రమ కట్టడాలు కూర్చోవేయడానికి. సో దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీనిలో భాగంగా మన అమీన్పూర్ లిమిట్స్ లో MCOR అనే కంపెనీ వాళ్ళకి డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హా అనే అతను బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. సో అదే విషయం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ IPS గారికి ఫిర్యాదు చేస్తే సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంగారెడ్డి పోలీసుల టాస్క్ ఫోర్స్ మరియు అమీన్పూర్ పోలీసులు కలిసి నిన్న ఒక చిన్న డెకాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దానిలో ఈ ఫిజియోథెరపీ డాక్టర్ విప్లవ్ సిన్హా దాదాపు 20 లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతోటి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి మీరు ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి కులగొట్టిస్తాను, నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి, ఆఫీసర్లందరూ తెలుసు అని ఒక ఫేక్ ఫొటోస్ ర్యాండమ్ గా అక్కడక్కడ దిగిన ఫొటోస్ అన్నింటినీ కూడా చూపించుకుంటూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది. దానిలో లాస్ట్ కి 16 లక్షలు బేరం కుదుర్చుకుని ఒక 2 లక్షలు నిన్న అడ్వాన్స్ గా తీసుకుంటుంటే ఇమీడియట్ గా రెడ్ హ్యాండెడ్ గా అమీన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర నిన్న దొరకడం జరిగింది. సో ఈ ఇతను డాక్టర్ విప్లవ్ అనే అతను యాక్చువల్ గా బేసికల్లీ ఖమ్మం నుండి ఫిజియోథెరపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 3-4 మంత్స్ నుండి ఈ చిన్న చిన్న పత్రికల పేర్లు చెప్పి, చిన్న చిన్న మీడియా ఛానల్స్ పేర్లు చెప్పి ఒక ఫేక్ మీడియా పర్సన్ ID కార్డ్స్ క్రియేట్ చేసుకుని ఈ వార్తల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా ఆసరాగా చేసుకుని ఆ బిడ్డలకు ఫోన్ చేయడము, వార్నింగ్లు ఇవ్వడము, పిటిషన్స్ చేయడము కావాలని చెప్పేసి మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే ఇంకా వీటి మీద ఇంకా రాయించి మీకు ఇబ్బంది కలిగేస్తామని బెదిరించడం జరుగుతుంది. సోషల్ వర్కర్ అనే ఒక యాక్టివిస్ట్ ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సోషల్ వర్కర్ అని, నేను సోషల్ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఫర్ 2029 పటంచెరు అని చెప్పి, సోషల్ వర్కర్ అని చెప్పి వివిధ రకాల నేమ్స్, వివిధ రకాల బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ అధికారుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా ఈ MCOR ప్రాజెక్ట్ వాళ్ళు ఈ అమీన్పూర్ చెరువు దగ్గర నాలా కబ్జా చేశారని చెప్పేసి ఇతను వాళ్ళని బెదిరియడం జరిగింది. ఇదే సందర్భంలో 2 సార్లు, ఒకసారి వీళ్ళని డబ్బుల గురించి పిస్తా హౌస్ అశోక్ నగర్ దగ్గర కలుద్దామని, దాని తర్వాత ఆఫ్రికాస్ కాఫీ హౌస్ గచ్చిబౌలిలో అక్కడ కలిసి వాళ్ళని బెదిరియడం జరిగింది. సో దీనిలో చాలా వరకు క్లియర్ కట్ గా ఆడియో రికార్డింగ్స్ మరియు ఈయన డబ్బులు డిమాండ్ చేసిన ఈ వీడియో రికార్డింగ్స్ కూడా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని పట్టుకుని క్రైమ్ నెంబర్ 563/24 లో ఎక్స్ట్రాక్షన్ కింద కేసు పెట్టడం జరిగింది. ఈ రోజు అతన్ని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ